पूर्णमादापूर्णमिदमुद्घाट्यमूर्धपुरुषं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భగవద్గీత ఒక పెద్ద ఫ్యాక్టరీలో అనేక చక్రములు యంత్రములు పనిచేయుచున్నను. మూలస్థానము గల పెద్ద చక్రమునకు తగిలించి ఉండు బెల్ట్ తెగిపోయినచో వేల కొలది యంత్రములన్నీ ఒక్కమ్మడిగా ఆగిపోవును. అట్లే ఈ జనన మరణాది రూప సంసార యంత్రాంగమంతయు జీవుడు గుణములతోటి ఉపాధితోటి ఈ ప్రకృతితోటి సంఘమును త్యజించినచో ఆ క్షణమే నిలిచిపోవును. అప్పుడు జీవునకు మోక్షము కరతల మలకమగును. అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఒక మూల చక్రమైన ఆ చక్రానికి తగిలించిన బెల్ట్ కానీ తెగిపోతే ఇంకా అనేక వందల వేలు చక్రాలు చిన్న చిన్నవి అనేక బెల్టులు ఆ ఫ్యాక్టరీలో ఉంటాయి అన్నమాట. అయితే మూలానికి అన్నింటినీ కదిలించే దాని యొక్క చక్రం బెల్ట్ కానీ తెగిపోయినచో ఫ్యాక్టరీ మొత్తం కూడా అన్ని చక్రాలకు తగిలించిన బెల్టులు కానీ అసలు ఫ్యాక్టరీ మొత్తం ఆగిపోవటం జరుగుద్ది. అదేవిధంగా ఈ జననం అనేది ఈ మరణం అనేది ఈ జననం మరణం మధ్యలో ఉండే అనేక రకాల ఈ గుణ సముదాయం అనే సంసార చక్రం ఏదైతే ఉన్నదో ఈ జీవుడు ఈ గుణములతోటి కానీ ఈ ఉపాధితోటి కానీ ఈ ప్రకృతితోటి సంఘమును త్యజించినచో ఈ గుణములతోటి ఉపాధితోటి వీటి సంఘం అంటే తగులుము లేకుండా తనుగా ఎప్పుడూ కూడా దేహానికి విలక్షణంగా ఉండే యొక్క స్వరూపమే జీవస్వరూపము. అంటే సాక్షి మాత్రంగా చూసి దేహేంద్రియాదులతోటి జరిగే ప్రతి ఒక్క క్రియకి ఎప్పుడూ కూడా మిగిలి చూసే యొక్క స్వరూపమే జీవుడు. ఆ విధంగా దేహంతో తాదాప్యము, దేహేంద్రియాదులతోటి తాదాప్యము, ఇంకా గుణములతోటి అంటే సుఖదుఖాలనే ద్వంద్వాలతోటి తాదాప్యము, ఈ మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు గుణాలతోటి తాదాప్యము, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ మూడు అవస్థలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అవస్థలు ఏవైతే ఉన్నాయో వీటితోటి తాదాప్యము, ఇట్లా ఈ గుణ సముదాయముతోటి కూడుకున్న తాదాప్యత ఏదైతే ఉన్నదో అది లేకుండా వాస్తవకంగా దాటిని మొత్తాన్ని మిగిలి చూసే యొక్క స్వరూపమే ఇక్కడ సాక్షి అంటాం. అటువంటి సాక్షిమాత్రుడుగా ఉంటే జీవుడు ఇక వాస్తవమైన పరమాత్మతిని పొందేదానికి మోక్షానికి ఎలాంటి ఆటంకములు అనేది జీవునికి కలగవు. ఈ దేహమందలి పురుషుడు అన్నా జీవుడన్నా ఒకటే. ఈ దేహమందలి జీవుడు సాక్షాత్ పరమాత్మయే అనే వచించుచున్నారు. ఉపద్రష్టాను ముంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఆత్మ
ఈ శరీరమందున్నప్పటికీ శరీరము కంటే వేరైన వాడును, సాక్షిభూతుడును, అనుమతించువాడును, భరించువాడును, ప్రతి ఒక్కటి అనుభవించువాడును, పరమేశ్వరుడును, గొప్ప ప్రభువు, నియామకుడును, పరమాత్మయు అని చెప్పబడుచున్నాడు. యజ్ఞమునందు ఉపద్రష్ట అనువాడు సాక్షిమాత్రుడుగా నుండును. అట్లే ఆత్మ శరీరమందున్నను శరీరము కంటే వేరుగా పరమగానున్నవాడై దేహేంద్రియాదులకు సాక్షిగా వెలిచున్నాడు. కావున జీవుడు తాను వాస్తవముగా పరమాత్మ స్వరూపుడే అనియు దేహేంద్రియాదులు కాదనియు లెస్సగా భావన చేయవలెను. ఆత్మ శరీరమందున్నను శరీరము కంటే వేరుగా పరమగానున్నవాడై దేహేంద్రియాదులకు సాక్షిగా వెలిగిచున్నాడు. జీవుడు తాను వాస్తవముగా పరమాత్మ స్వరూపుడే అని దేహేంద్రియాదులు కాదని లెస్సగా భావన చేయవలెను. ఇప్పుడు భగవంతుడు ఆత్మస్వరూపము ఎక్కడ ఉన్నాడు, ఏ దేశములోనో లేకపోతే ఎక్కడో కానరాని ఏ లోకాలలోనూ ఉన్నాడు అని మన ఈ జనావళికి అపోహలు మనకి ఎన్నో రకాలుగా ఇక్కడ ఈ భూ ప్రపంచం మీద ఈ జీవన విధానంలో ఆలోచనలు మనకి కనపడుతూ ఉంటాయి అన్నమాట. వాస్తవకంగా భగవానుడు ఇక్కడ భగవద్గీతలో చెప్పిన విధముగా ఈ శరీరము కంటే భగవానుడు జీవస్వరూపముగా ఉండి శరీరానికంటే కూడా వెలపలగా శరీరములోన శరీరం కంటే భిన్నంగా కూడా ఇక్కడే ఉండి ఈ పరమాత్మ యొక్క రూపకమే జీవరూపకంగా ఉండి ఈ శరీరానికి దేనికి అంటకుండా సాక్ష్యమాత్రుడుగా ఉండి ఈ శరీరాన్ని కూడా మొత్తాన్ని దేహేంద్రియాదులతోటి సర్వ కార్యకలాపాలు నడుపుతూ ఉన్నాడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట. అయితే ఇది భగవానుడు చెప్పింది చాలా సులువుగా ఉంది, చాలా తేలికగా అర్థమైంది. కానీ మనకి ఇక్కడ పరమాత్మ జీవస్వరూపములో ఈ దేహములో ఏ విధంగా ఉన్నాడు అనే దానికి మట్టుకి తప్పనిసరిగా అది ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఎందుకు అంటే జీవుడనే యొక్క స్వరూపము ఒక వస్తువు కాదు. మనకి ఏదైనా సరే ఒక కదలిక కానీ ఒక వస్తువు కానీ ఒక ప్రపంచరూపకంగా ఉండే ఏదైనా సరే ఒక దృశ్యమానంగా అయితే మనకే గోచరించుద్ది. కానీ ఈ వస్తువు కాని వస్తువు, స్వరూపం కాని స్వరూపము, ఏ స్వరూపంగానిది మరి ఏ విధంగా మనకి గోచరించాలి, ఏ విధంగా మనకు మరి ఈ దేహములో అతి సూక్ష్మంగా ఉండే జీవుడు ఏ విధంగా మనకు తెలియాలి? ముందు దేహంలో ఉన్న జీవుడిని మనం తెలుసుకుంటే జీవుడి యొక్క స్వరూపం మనం అయితే తప్ప వాస్తవమైన పరమాత్మ స్థితిని పరమాత్మలో విలీనమయ్యేదానికే వీలు పడుద్ది. అందువల్లే భగవానుడు మనకి ఎన్నిసార్లైనా ముందు జ్ఞానం ఎవరైతే పొందగలుగుతారో వాళ్ళే నా దగ్గరికి చేరుకోగలుగుతారు, జ్ఞానికి నాకు ఎలాంటి భేదము లేదు అని మనకు భగవానుడు అనేక మార్లు చెబుతూ ఉన్నాడు అన్నమాట. అప్పుడు ఈ దేహములోనే ఈ జీవుడు జీవరూపమున పరమాత్మ ఉన్నాడు అని చెప్పినందువలన ఈ జీవుడికి పరమాత్మకి ఎలాంటి వ్యత్యాసము లేదని ఇక్కడ మనం తెలియజేయటం జరిగింది. మరి జీవుడికి పరమాత్మకి వ్యత్యాసం లేదంటే మనకి ఒకే ఒక స్వరూపం తప్ప రెండోది లేదని దైవస్వరూపం మనకు చెప్పేటప్పుడు మరి అనేక రూపకాలుగా మనం ఈ ప్రపంచం మొత్తం మన
మనకు గోచరం అవుతూ ఉన్నది కదా. మరి అనేక రూపాల్లో కూడా ఈ దేహం ఉన్నప్పుడు మనం మెదులుతూనే కదులుతూనే ఈ జీవనోపాధి మనం చేస్తూనే ఉంటాం కదా. మరి అనేక రూపకాలుగా ఉండేది ఏకరూపకంగా పరమాత్మ రూపకంగా ఏతీరుగా ఈ జీవుడు మారటం జరుగుతూ ఉంటుంది. ఈ జీవుడు అనేది పరమాత్మ యొక్క స్థితేను అని ఏతీరుగా మనకు అర్థమవటం జరుగుతూ ఉన్నది. అసలు వాస్తవమైన ప్రశ్న అంటే ఇది. మరి అనేకత్వంతో కూడుకున్న మన ఈ జీవుడు ఈ ఉపాధితో కూడుకొని అనేకత్వంతో కూడుకొని ప్రయాణం చేసేటప్పుడు ఈ అనేకత్వం అనేది వాస్తవం కాదు, ఈ దేహము వాస్తవం కాదు, దేహేంద్రియాదులు వాస్తవం కాదు అని మనకు చెప్పేటప్పుడు మరి అనేకత్వంతో కూడుకున్నది అసలు వేరుగా ఉన్నదా, అసలు ఉన్నదా లేదా? మరి అనేకత్వం అనేది పరమాత్మ ఒకటే అయినప్పుడు ఈ అనేకత్వం ఈ వేరనేది ఏ విధంగా మనకు గోచరం అవుతూ ఉన్నది? ఈ వేరుగా గోచరించేది మరి లేదు అని చెబుతున్నారే, లేకపోతే దీనికి ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఏ మూలంగా దీనికి ఒక ఆధారం అంటే ఇంకొక దేవుడైనా ఇంకొక దేవత ఏమైనా ఉన్నదా అని మనం విచారించుకుంటే ఈ అనేకత్వంతో మనం కూడుకునే దానికి కారణం ఏంటిదంటే ఇక్కడ వాస్తవకంగా సమస్థితిగా ఉన్న ఈ జీవుడు దేహమే నేను, ఈ దేహ పరిధిలో ఉన్న విధానమే నేను అనుకునే భావనే ఇక్కడ ఈ వేరవటం మొదట. ఎవరైతే ఈ దేహమే నేను, ఈ దేహంలో ఉండమట్టికే నేను అనుకోని యొక్క అహంకారంతో ఎప్పుడైతే అది తయారయ్యిందో, తయారవ్వటం అంటే ఎప్పుడైతే గుర్తు దేహమనే గుర్తు మనకి ఎప్పుడైతే కదిలిందో ఆ దేహమనే గుర్తు కదలటంతో వాస్తవకంగా ఆ సమస్థితి అనే విధానాన్ని సమస్థితిలో నుంచి ఈ గుర్తు రావటంతో ఆ సమస్థితిని అనేది ఈ జీవుడు కోల్పోవటం జరుగుద్దన్నమాట. ఎప్పుడైతే ఆ సమస్థితిని కోల్పోయిన కాడి నుంచి గుర్తు రావటంతో ఈ గుర్తుతోటి ఇక మనస్సు అనే యొక్క ఈ దేహం అనే ఏర్పడుద్ది. ఇక్కడ మనస్సు కూడా ఒక దేహమే, దృశ్యరూపకమే. ఈ మనస్సు అనే దేహం అనేది ఎప్పుడైతే ఏర్పడుద్దో ఇక ఇది ఇంద్రియాల యొక్క సమూహాన్ని మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకొని ఏ పని అయితే కావాలో, ఏ అవసరాలైతే కావాలో, ఏ క్రియలైతే చేయాలో అవి మొత్తం కూడా ఈ నేను 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 అనుకొని ఇక్కడ ఈ పరిధినే ఆపాదించుకొని అవి మొత్తం కూడా ఒక్కోటి అనేకత్వం, ఇది వేరు అది వేరు అది వేరు ఇది వేరు అని ఈ అనేకత్వాన్ని మొత్తాన్ని సృష్టించుకొని దానికి సంబంధించిన కార్యకలాపాలు చేస్తూ ఈ ప్రపంచం మొత్తం మీద ఈ జీవరాశి యొక్క ప్రవృత్తి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏమైంది? అనేకత్వం అనేది తయారైనప్పుడు ఈ మూలస్థానం ఏమైంది? ముందు జీవుడు నేననే గుర్తెరిగేది ఏదైతే ఉందో ఇక్కడ మూలస్థానం అయింది. ఎప్పుడైతే నేను దేహమే నేను అనే ఇక్కడ పరిధికాడ గుర్తెరగటం జరిగిందో వాస్తవమైన పరమాత్మ సమస్థితిని అనేది కోల్పోవడం జరిగింది. ఆ మరుపు ఎప్పుడైతే మనకి ఈ జీవస్థితికి ఆ మరుపు ఎప్పుడైతే జరిగిందో ఆ మరుపు జరగటంతో అనేకత్వం అనేది తయారవటం జరుగుతుంది. వాస్తవకంగా చూస్తే ఈ అనేకత్వం అనేది ఈ జీవుడనేది ఈ ప్రత్యేకత అనేది ఉన్నదా అంటే ఏ కోశానా కూడా లేదు. ఎందుకు లేదు అంటే ఒక సముద్రంలో ఒక అలలేసిందంటే ఆ సముద్రం కంటే ఆ అలనేది ప్రత్యేకమైనది కానే కాదు, ఆ నీరే అలగా లేచింది. అదేవిధంగా ఈ సమస్థితిలో ఉన్న పరమాత్మ ఇక్కడ జీవ యొక్క గుర్తు అనేది ఈ దేహం అనే గుర్తు అనేది కదిలింది. అటువంటప్పుడు ఎట్లయితే సముద్రానికి నీరు కంటే అలవేరుగా లేదో ఇదే విధంగా ఈ జీవస్థితి అనేది కూడా పరమాత్మ కంటే వేరుగా లేనే లేదు. అదేవిధంగా ఇక్కడ బంగారం అనే ఆభరణాలు అనేక రకాలు ఉన్నాయి.
అయితే వీటన్నింటికీ మూల కారణం ఏంటంటే బంగారమైన వస్తువే. ఈ వస్తువులో నుంచి ఒక ఉంగరం చేసుకుంటే ఆ బంగారం యొక్క మూలమే కదా ఉంగరం కూడా. ఉంగరం అనే ప్రత్యేకత ఎప్పుడైతే మనం చూస్తూ ఉన్నామో ఈ బంగారం అనే ఉనికి అనేది కోల్పోవడం జరుగుతుంది. అందువల్ల ఇది బంగారమే అనే బంగారంగా ఎవరైతే మనం చూడగలుగుతామో అప్పుడు బంగారం వేరు కాదు, ఉంగరం వేరు కాదు. అట్లానే ఈ ప్రపంచానికి సంబంధించిన భిన్నత్వం, అనేకత్వం కూడా మొత్తం కూడా పరమాత్మ యొక్క స్థితే తప్ప వేరే కానే కాదు. ఇక్కడ భిన్నం అనేది ఎక్కడ తయారైంది అంటే మనం చూసే చూపు, నేననే అహం అనేది ఎప్పుడైతే మనలో తయారవుతుందో అప్పుడే ఇది వేరుగా కనపడటం జరుగుతుందన్నమాట. ఎవరైతే భక్తితోటి సమూహంగా ఈ పరమాత్మ స్థితిని ముందు కనీసం బాగుగా విచారణ చేసి భక్తితోటి నిరంతరం ఆ భగవస్థితిని తనే జ్ఞానస్వరూపంగా ఎప్పుడైతే ఈ దేహం కాదు నేను జ్ఞానాన్ని అని జ్ఞాన రూపకంగా ఎప్పుడైతే మారుతాడో ఈ భక్తుడు, అప్పుడు వాస్తవమైన నేననే ప్రత్యేకత లేదు కదా అని తనకు తానుకే విచారణతోటి ఆ భక్తితోటి సంపూర్ణంగా లేనిది లేనట్టుగా తనను తొలగించగలిగినే ఆ తొలగించుకునే శక్తి సమర్థత ఎప్పుడైతే సంపాదించుకుంటాడో అప్పుడు ఇక ఉన్నదాన్ని గురించి చెప్పేవాడు ఇంకెవడూ లేనే లేడు. ఆ చెప్పేవాడు లేకుండా ఉన్న స్థితే ఇక్కడ పరమాత్మ స్థితి. ఆ పరమాత్మ స్థితి ఇక్కడ కనీసం గుర్తుగా ఎప్పుడైతే ఎరగటం జరుగుతుందో ఆ గుర్తెరిగే యొక్క రూపకాన్నే జీవుడు అని ఇక్కడ మనకు పెద్దల పేరు పెట్టారన్నమాట. వాస్తవకంగా జీవుడంటే కూడా లేదు అనే ఇక్కడ పరమాత్మ తప్ప జీవస్థితి కూడా లేదని. ఎప్పుడైతే జీవుడి యొక్క ఉనికి కోల్పోద్దో ఉండేది పరమాత్మే తప్ప రెండో వస్తువు ఈ ప్రపంచం మీద ఎక్కడ రెండవది లేనే లేదు. కాబట్టి ఇక్కడ మోక్షము అంటే ఈ జీవుడి శరీరమే నేను అనుకునే ఈ పరిధిలో ఆపాదించుకున్న ఏ జ్ఞానం అయితే ఉన్నదో గుర్తెరిగే జ్ఞానం, అది ఎవరైతే తను సాధనాతిశయముల చేత, తను భక్తిశయము చేత, తను అనేక ఈ నిష్కామ కర్మ చేత, ఈ ఫలాపేక్ష లేని యొక్క కర్మల చేత అనేక రకాల ఈ గుణాలతోటి సంబంధం లేకుండా ఒక్కొక్కటి నన్నింటినీ తొలగించుకొని తను వేరయ్యి తనతోటి ఏర్పడ్డ ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఆ ప్రపంచం నాతోటే ఏర్పడింది, నేనే లేను కదా, నేనే లేకపోతే నాతోటి ఏర్పడ్డ ఈ ప్రపంచం అనేది ఎక్కడి నుంచి వచ్చిందని ఇది ఎవరికి వాళ్ళుగా బాగుగా విచారణ చేసి ఆ విచారణలో వాస్తవమైన తన స్వరూపం నేను జీవుణ్ణే జ్ఞానాన్నే గాని ఈ దేహం కాదు అని ఆ దేహానికి విలక్షణంగా ఉండి సర్వకార్యకలాపాలు జ్ఞానంగా ఉండి జ్ఞానమాత్రంగా చేసేటప్పుడు ఏ కర్మ కూడా ఏ విధంగా తనకు సంబంధం లేకుండా ఉంటుందో అప్పుడే ఇక్కడ భగవానుడు చెప్పినట్టు శరీరంతో సంబంధం శరీరంలోనే ఉండి ఈ శరీరానికి సంబంధం లేకుండా ఉండాను నేను అని ఏ విధంగా అయితే చెబుతూ ఉన్నారో అటువంటి అనుభవము అటువంటి రూపకంగా మారిపోవటమే ఇక్కడ వాస్తవమైన దైవ విద్య, జ్ఞాన విద్య, ఆత్మ విద్య, భగవంతుని యొక్క మార్గము. ఎవరైనా సరే దీనికి కులం కానీ మతం కానీ చిన్న కానీ పెద్ద కానీ ఊరు కానీ దేశం కానీ కాలం అనేది కూడా లేకుండా ఉండి ఎప్పుడూ సహజంగా ఉండే యొక్క స్థితి ఇక్కడ పరమాత్మ స్థితి. కాబట్టి ఎవరైతే అటువంటి స్థితిని చేరుకోగలుగుతారో వాళ్ళే ఇక్కడ మోక్షాన్ని పొందిన వారవుతారు అని ఇక్కడ భగవానుడు మనకి అర్జునుడు రూపాన ఈ లోకానికి తెలియజేయటం జరిగింది. ఓం తత్సత్.